పేడ తీయడానికి పెట్టాను రా. అది కూడా సరి అయిపోతే ఎలా? నన్ను చూడు, ఇలా బాగా ఎక్కువగా తీసి ఫుల్ గా దీంట్లో వేసి బాగా నొక్కి నింపాలి. అర్థమైందా? ఈకల దాకా తింటే సరిపోదు. చెయ్యి. నమస్తే గని బాయ్, మీకు ఫోన్ చేశాను. నువ్వు చేసావా? మిస్డ్ కాల్ ఇచ్చావు. ఏంటో నేను నీకు ఫోన్ చేస్తే అప్పు అడిగావు. మొన్నే కదరా తీసుకున్నావు, అప్పుడేం అవసరం? చిన్నిల్లు మెయింటైన్ చేస్తున్నావా? అయ్యయ్యో, ఉన్నదే ఎలా మెయింటైన్ చేయాలో తెలియట్లేదు. తీసుకో. ఏమవుతా బాయ్ కావాలి బాయ్, కొంచెం తక్కువ ఉందే. వడ్డీ నీ బాబు ఇస్తాడా? వచ్చే నెల ఇవ్వాల్సిన వడ్డీ ఇప్పుడే పట్టుకున్నా. అది కాదు బాయ్, చెల్లెలింట్లో విశేషం, ఖర్చు ఎక్కువ సరిపోదు. నేను ఒక 2 రోజుల్లో వడ్డీ తెచ్చి ఇచ్చేస్తాను. చెప్పండి ఇచ్చి పంపించండి. ఇదొకటి 2 రోజులు ఏంటి? ఇచ్చేస్తాను బాయ్, ఇచ్చేస్తాను. వస్తున్నాను. ఎప్పుడు చూసినా క్రికెట్ క్రికెట్ క్రికెట్. ఎరా, చూసిన మ్యాచ్ చూస్తుంటావు కదా, ఎప్పుడు బోర్ కొట్టదా? మరి మీరేంటి విన్న పాటలే విండి ఉంటారు కదా, ఇది అలాగే. మాటలకేం తక్కువ లేదు, చదువు మాత్రం గాలి కొదలే. కావేరి ఎక్కడ? బయట ఆడుకుంటుంది. చాలు, వెళ్ళి రెడీ అవు, బయటకు వెళ్ళి బట్టలు కొనాలి. కావేరి వస్తున్నా నాన్న. రామా, బయటకు వెళ్ళాలి. అక్కడేం మాట్లాడుతున్నావు? రేపు ఫంక్షన్ కదా నాన్న, నల్ని అంటే మెహందీ పెడతానని చెప్పింది. ఇక నుంచి ఆ ఇంటికి వెళ్ళకూడదు, తనతో మాట్లాడకూడదు. ఎందుకు నాన్న? నువ్వు ఎక్కువైపోయింది చెప్తున్నానుగా. వెళ్ళు, రెడీ వెళ్ళు వెళ్ళు. ఇది మార్కెట్ లో కొత్తగా సార్. అరే ఏమా, అత్తయ్యకి ఈ కలర్ నచ్చుతుంది కదా? అత్తయ్యకి మావే నచ్చాడు, ఇది నచ్చదా ఏంటి? రైట్, నువ్వు వెళ్ళి నీ డ్రెస్ సెలెక్ట్ చేసుకో. వెళ్ళు వెళ్ళు. సార్, ఈ ఉసిరికాయ కలర్ లో ఒకసారి చూపించండి. ఉసిరికాయ కలరా? అలాంటి కలర్ లేదు సార్. ఉసిరికాయ కలరు, మామిడికాయ కలరు, చింతకాయ కలరు, కాకరకాయ కలరు. అసలు చీర కట్టుకోవడానికా తినడానికా? నాన్న, ఈ డ్రెస్ బాగుంది కదా? సూపర్. నా కూతురు ఏ డ్రెస్ అయినా బాగుంటుందండి. అమ్మా, ఇది బాగుంది కానీ కొంచెం కలర్ గాడిగా ఉందమ్మా. వేరేదైనా సెలెక్ట్ చేస్తావా? రేట్ ఎక్కువగా ఉందా నాన్న? అలా ఏం లేదమ్మా, నీకు నచ్చింది కదా. ఏంటి 100-200 రూపీస్ ఎక్కువ ఉంటుందంటే? నువ్వు వెళ్ళు. ప్యాక్ చేయండి, ప్యాక్ చేయండి, ప్యాక్ చేయండి. ఎరా, సెలెక్ట్ చేసావా? నానా, నాకు కొత్త బట్టలు వద్దు నాన్న, క్రికెట్ డ్రెస్ కొనిస్తావా? క్రికెట్ డ్రెస్ వేసుకుని ఫంక్షన్ లో మ్యాచ్ ఆడతారా? ఇడియట్. ఏమండి, ఒక జీన్స్ ప్యాంట్ షర్ట్ తీయండి. ఏడవద్దు బంగారం. ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు? ఎందుకు ఏడుస్తున్నావు? మేనమామ పెట్టిన కానుక సరిపోలేదని ఏడుస్తున్నాడేమో. చా, వీడు నీకు చెప్పాడా? ఊరుకోండి మావయ్య, ఎప్పుడు చూసినా అన్నయ్య ఏదో ఒకటి అంటుంటాడు. ఉన్నదే అన్నానమ్మా. ఏమండే, మీ బాబుని తీసుకురాకపోయారా? వాడికి ఇవన్నీ ఇష్టం ఉండదండి, ఎప్పుడు చూసినా చదువు చదువు. వెరీ ఇంటెలిజెంట్, క్లాస్ ఫస్ట్. వెరీ గుడ్. నాన్న, నేను చేకొట్టించుకుంటా నాన్న. ఏరా, విరాట్ కోహ్లీ ఉందానా, ఇప్పుడు ఇదే ఫ్యాషన్. ఏ, అబ్దుల్ కలాం బాగా చదువు పైకొచ్చాడు, నేను అలాగే వస్తాననుకుంటావా? తిను. మీ బాబుని ఏం చదివిద్దాం అనుకుంటున్నారు? MBA. నో అంకుల్, ఐ వాంట్ బి గ్రేట్ క్రికెటర్ లైక్ MS ధోని. చిన్న పిల్లడు కదా, ఏదో వాగుతుంటాడు. MBA. ఏమా, బయలుదేరుతాం. ఎవరు వెళ్దాం? ఇంకాసేపు ఉండొచ్చుగా. లేదమ్మా, పిల్లలకి ఎగ్జామ్స్ వస్తున్నాయి, చదివించాలి. ఏంట్రా సుబ్బు, వీధి వీధి తిరుగుతూ పచ్చళ్ళు అమ్ముతున్నావట కదా, నీకు ఇదేమన్నా మంచిగా ఉందా? ఇలా ఒక్కడవే కష్టపడే బదులు ఇంకో పెళ్లి చేసుకోవచ్చు కదరా. ఇప్పుడు పడుతున్న కష్టం సరిపోదనా? వస్తానమ్మా. ఏంటది అనుకో
అన్నయ్యకి ఎప్పుడే మాట్లాడాలో తెలీదా? అనవసరంగా బాధ పెట్టాను. అని అవి తీయవా? మా ఇట్లా నేను తీస్తాను. ఏమా, ఈ రోల్డ్ గోల్డ్ చైన్ చూసి మీ అత్తయ్య నెక్లెస్ 5 తులాలా అని అడిగింది. మన దగ్గర లేనిది వేసుకుని మనదని ఎందుకు చూపించడం? అయ్యో నాన్న, ఆ రోల్ గోల్డ్ కాదు, ఒరిజినల్ గోల్డ్. ఎవరిది నెక్లెస్? వేరే వాళ్ళ దగ్గర అరువడిగి వేసుకునేంత పెద్దదాన్ని అయిపోయావా? ఎవరిది నెక్లెస్? నళిని అంటే ఇచ్చింది నాన్న. నువ్వు అక్కడికి వెళ్ళకూడదు, మాట్లాడకూడదు అని చెప్పానా లేదా? లోపలికి రండి. దానికి వేరే ఎవరైనా చూసుకోండి. ఏంటిది? కావేరి ఫంక్షన్కి వెళ్తానని చెప్పింది, అందుకని నేనే ఇచ్చాను. మాకు నగలు లేకపోవచ్చు, కానీ పరువు మర్యాదలున్నాయి. అసలు మీరు ఎవరండి? ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు? ఛీ! మీతో మాట్లాడనని పరిచయం ఉందని చెప్పుకోవడానికి అవమానంగా ఉంది. మీ సమస్య ఏంటి? చేయనిచ్చినందుక, నేనిచ్చినందుక? ఏ డబ్బుతో కొన్నారన్నది. డబ్బు లేకపోయినా గౌరవంగా బ్రతుకుతున్నాం. నీలా కాదు. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం మర్యాదగా మాట్లాడు. అది ఉన్న వాళ్ళకి. ఇలా నా కూతురుతో మాట్లాడడం, నగలిపడం, మెహందీ పెడతానని చెప్పి ఒంటరిగా ఉన్న మగాడికి దగ్గర అవ్వడానికి ట్రై చేయకండి. ప్యాంట్ షర్ట్ వేసుకున్నంత మాత్రాన మగాడు అనిపించుకోరు మిస్టర్ సుబ్రహ్మణ్యం. ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు కూడా అవే వేసుకుంటున్నారు. కన్న కూతురికి రోల్ గోల్డ్ చైన్ కూడా కొనివ్వలేకపోయానని అవమానపడండి. దాంట్లో ఒక అర్థం ఉంది. ఒక తండ్రిగా ఆత్మగౌరవంతో బతుకుతున్నానని చెప్పుకుని తిరగచ్చు. కానీ కూతురికి ఏం కావాలో అర్థం చేసుకోలేక ఇలా గుమ్మం ముందు నిల్చుని అరవడం మగాడి లక్షణం కాదు. పుస్తకం తిప్పి చదువుతున్నాడు చూడు, మొద్దు. రే, బాగా చదివి నలుగురు గౌరవించాలా సంపాదించు, లేకపోతే మగాడు అని అడిగేస్తారు. నా ఫోన్ నుంచి కాల్ చేస్తే నా భార్యకి తెలిసిపోతుందని ఫ్రెండ్ ఫోన్ నుంచి చేస్తున్నాను. లాంటిదే. రేయ్, చెప్పిన అబద్ధాలు ఎన్నిసార్లు చెప్తావా? అది పాత ఫిగరు, కట్ చేసేసాను. ఇది కొత్తది. ఇంకేం డార్లింగ్ చెప్పు, మీ ఆయన ఏమంటాడు? ఏంటి బడేవనంటే వాడిని చంపి పారిపోయి నాతో వచ్చేస్తావా? అయ్యో అమ్మా తల్లి, జాలీగా ఉండాలి కానీ జైలు వరకు వెళ్ళకూడదు. అడచి, ఇగో సిగ్నల్ సరిగా లేదు, నేను వేరే ఫోన్ నుంచి చెప్తా. ఎందుకు ఇలా నమ్మినోడిని మోసం చేస్తావు? ఇది నీకు అర్థం కాదు సుబ్బు, దీన్ని మోసం అనరు, మేనేజ్ చేయడం అంటారు. కర్మ. లేకపోతే భార్య పోయిన కూడా అమ్మాయిలకు లైన్ వేయకుండా పచ్చళ్ళు అమ్ముకుంటావా? కనీబాయ్ వచ్చాడు, జాగ్రత్త. అయ్యో, 2 రోజులు వడ్డీ ఇస్తానని చెప్పాను. ఏమండి, గనీబాయ్ నా గురించి అడిగితే నేను లేనని చెప్పాను. అలాగే. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అప్పులు తీసుకోవడం సిగ్గు లేకుండా ఇలా పారిపోవడం కర్మ. ఎక్కడికి రా? నిన్ను చూడడానికి పరిగెత్తుకు వస్తున్నాను. నువ్వు ఏం చేస్తున్నావు? కానీ చేయి తీసుకోదు, నెక్స్ట్ మంత్ ఇచ్చేస్తాను. నా భార్యకి తెలిస్తే చంపేస్తుంది. ఏంటనే ఇక్కడ మెక్కుతున్నారు? అక్కడ గనీబాయ్ వెయిటింగ్. త్వరగా సుబ్బు. ఏ పెదానా కార్డు షోనా ఏంటి? ఆయన ఏమి చెప్తా. అయ్యో, ఒక్క జోకర్ కూడా లేదే. నీ ఫోటో పెట్టుకోవచ్చుగా. రేయ్, నువ్వు ఆగ్రా. పెదాయనా, ఇదిగో. పాలు పెట్రోల్ ధరలు కేవలం 2 రూపాయలే పెంచుతా ఉంటున్నారు. సరే, కానీ 10 సార్లు పెంచుతున్నారే. జస్ట్ మిస్. ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. మన సముద్రం సార్ వారానికి ఒకసారి ఎలాగోలా టీవీలో వచ్చి మాట్లాడిస్తారయ్యా. అవును, చంపుతున్నాడు. పెద్ద అన్న హజారే అని ఫీలింగ్, సుత్తి కొడుతున్నాడు. ఊరుకోరా, ప్రతి ఏరియాకి సముద్రం సార్ లాంటి వాడు ఒకరు ఉండాలి. మన ఏరియాకి బస్ స్టాప్ ఎలా వచ్చింది? ఆయన ఇంటింటికి వెళ్ళి సంతకాలు తీసుకుని 4 రోజుల పాటు కార్పొరేషన్ ఆఫీస్ చుట్టూ తిరిగాడు. అది ఇలాంటి ముసలాళ్ళు ఈ మాత్రం చేయకపోతే ఎలా? ఓ కోటర్ కొట్టి నాతో మాట్లాడమని చెప్పు. అప్పుడు నీతో ఎవడు మాట్లాడతాడు? తాగబోతుగాడివి. అదో ఆ ఇల్లు. షో
యో రాంగ్ షో పెట్టావు. వాట్ ఏంటి వాటు నీతో పెద్ద తల్లుపు అయిపోయిందయా. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? అసలు జోకర్ ఉన్నదంటే ఎవరో వినరు ఇక్కడ. ఎనిమిది. అయ్యో ది పోయినట్ట జోకర్ జోకర్ ఇది కాదండి. చెప్పు I don't agree with it. చెప్పు